తిరుపతిని గ్రేటర్ గా మార్చడానికి రంగం సిద్ధమైంది. అయితే వ్యతిరేకత కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. ముఖ్యంగా తిరుపతి పరిసరాల పంచాయతీల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రేటర్ లో భాగమైతే తమ ప్రాబల్యం తగ్గిపోయి అధికారుల పెత్తనం ఎక్కువవుతుందని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికార ప్రతిపక్షంలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా నగరపాలక సంస్థ సమావేశంలో గొడవ జరిగింది. ఇక ప్రజలు గ్రేటర్ పేరుతో పన్నుల భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తిరుపతిని గ్రేటర్ గా మారుస్తూ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా జైకొట్టారు. కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన ప్రతులను విలీన ప్రతిపాదనను కలెక్టర్ శుక్రవారమే సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు పంపించారు. ఆయా పంచాయతీల నుంచి విలీన తీర్మానాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఏదేమైనా డిసెంబర్ నెలాఖరులోపు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ప్రారంభంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చేపట్టిన కసరత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి వచ్చింది. సంస్కరణలకు దార్శనికతకు పేర్పడిన సీఎం చంద్రబాబు తిరుపతి నగర అభివృద్ధిపై తొలి నుంచి శ్రద్ధాశక్తులు చూపిస్తున్న సంగతి తెలిసింది. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో నారవారిపల్లికి వచ్చిన సందర్భంలో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్కు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. అందులో గ్రేటర్ తిరుపతి ఒకటి. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం దీనిపై కసరత్తు ప్రారంభించింది. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడ్ మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్రేటర్ గా మారితే తిరుపతి నగర రూపురేఖలు అనూహ్యంగా మారిపోనున్నాయి. ఇప్పుడు కేవలం 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన తిరుపతి 284 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 4.50 లక్షల జనాభా 7.50 లక్షలకు పెరగనుంది. 149 కోట్లుగా ఉన్న వార్షిక ఆదాయం 182 కోట్లకు చేరనుంది. చంద్రగిరి, రేణిగుంట వంటి మేజర్ పంచాయతీ కేంద్రాలు తిరుపతిలో అంతర్భాగం కావడంతో పాటు విమానాశ్రయం వెలుపలున్న వికృతమాల దాకా నగరం విస్తరించనుంది. పారిశ్రామిక వాడలు సైతం నగరపాలక సంస్థల్లో కలవనున్నాయి. రాజకీయంగా మాత్రం శ్రీకాళహస్తి, చంద్రగిరికి ఇబ్బంది పరిణామంగా మారనుంది. మెజార్టీ సీట్లు ఉన్న తిరుపతి నగరానికి చెందిన ఎమ్మెల్యేల హవా సహజంగానే నడుస్తోంది. మిగతా 2 ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత నామమాత్రంగా ఉంటుంది. దీనికి తోడు నగరపాలక సంస్థలో కార్పొరేటర్ల పెత్తనం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు అధికారుల పెత్తనం కూడా నడుస్తోంది. దీంతో స్థానిక నాయకుల మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రస్తుతం తిరుపతి నగరం పరిస్థితి తీసుకుంటే ఇప్పుడున్న నగరపాలక సంస్థ పరిధిలోని రహదారుల మరమ్మతులు చేయలేని స్థితిలో ఉంది. తిరుపతి కార్పొరేషన్ గా మారినప్పుడు జీవకోణతో పాటు కొన్ని పంచాయతీలు కలిశాయి. వాటిలోని మౌలిక సదుపాయాలు 15 సంవత్సరాలైనా ఏర్పాటు చేయలేకపోతుంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రహదారులతో పాటు డ్రైనేజ్ సౌకర్యం కల్పించలేదు. 15 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగిన పరిస్థితి. మిగతా కాలమంతా అధికారుల పెత్తనం నడిచింది. ఇక్కడ పనిచేసి ఐఏఎస్ అధికారులు తాము సీఎం మాట మాత్రమే వింటామనే ధోరణిలో ఉంటారు. దీనివల్ల స్థానిక నాయకత్వం మాట వినరని అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ స్థాయి నాయకులు గ్రేటర్ను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు వైకాపా డబుల్ గేమ్ రాజకీయం చేస్తుంది. వైసీపీ చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల సర్వసభ్య సమావేశాల్లో గ్రేటర్లో పంచాయతీలు కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసింది. ప్రజలు కూడా పన్నులు, అవినీతి దందాల్లో ఇరుక్కుపోతామని భయపడుతున్న పరిస్థితి. పంచాయతీగా ఉంటే ఎమ్మెల్యే చెబితే తుడాతో పాటు పంచాయతీ అనుమతులు వస్తాయంటున్నారు. గ్రేటర్లో కలిస్తే మాత్రం టౌన్ ప్లానింగ్, అవినీతి అధికారులకు ఖచ్చితంగా ఆమ్యామ్య చెల్లించాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. తాజాగా తిరుపతి నగరంలో ఇలాంటి నిర్మాణానికి ఖచ్చితంగా పన్నులతో పాటు లంచం కూడా చెల్లించాలనే విషయంపై గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో లంచాలకు మరిగిన అధికారులు మారరు అనే విషయం బయటపడింది. ఇలాంటి సమయంలో గ్రేటర్ పేరుతో రోకలి నోట్లో తలపెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, లేకపోతే పార్టీలకు అతీతంగా ప్రజలతో ఆందోళన చేయించడానికి పంచాయతీ స్థాయి నాయకులు సిద్ధమవుతున్నారట. మొత్తం మీద గ్రేటర్ పేరుతో తిరుపతి కార్పొరేషన్ చేసిన తీర్మానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.